నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరం. హల్లెలూయా. ద మెమరీ ఆఫ్ ద రైటియస్ ఈస్ బ్లెస్డ్. కనుక ఈ ఉదయం మన నీతిమంతుడైన సామ్యుల్ సుధాకర్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ నీతిమంతుడైన యేసుక్రీస్తుని హెచ్చిస్తూ ఈ యొక్క ఆరాధన జరగాలని ఆశిస్తున్నారు. దాదాపు 2013 నుంచి కూడా ఆయన మన సంఘానికి వస్తూ ఉన్నారు. నేను కొన్ని మాటలు తెలియజేసిన తర్వాత తదుపరి కొంతమందికి ఇవాళ నాశపడుతున్నారు. అందరికీ కాకపోవచ్చు, కొంతమందికి. అసలు యాక్చువల్గా మీ అందరికీ తెలుసు, 2006లో 2005లో నేను ఆసెట్ ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయిన తర్వాత 4 స్టూడెంట్స్ మేము చదువుకున్నాం. చదువుకుంటే 4 మంచి ర్యాంకులు వచ్చినాయి. వచ్చినప్పుడు మేము ముందే ప్రిపరేషన్ టైంలో ఏమనుకున్నాం అంటే, 2 వైజాగ్ వెళ్దాం, 2 కాకినాడలో ఉందాం అని చెప్పి డిసైడ్ అయ్యాం. ర్యాంకులు వచ్చిన తర్వాత సరే ఎవరు వెళ్తారు వైజాగ్ అనేటప్పటికి నా ఫ్రెండ్ రాజ్ కిరణ్ అండ్ ఆల్సో అలాగే నేను కూడా విశాఖపట్నం రావడం జరిగినప్పుడు 2006లో అక్కడ 2005 నుంచి కూడా జాషువా పరిచయం కావడం, తదుపరి ఒకే రూమ్లో మేము ఉండడం. తను అప్పటికే ప్రభుని అనుకుని ఉన్నాడు. నాకు ప్రభు గురించి తెలిసినా నేను నా మనసు చేసి ప్రభుకి ఇవ్వలేదు, నేను మారలేదు. అయితే 2006లో మరి చర్చ్కి వెళ్ళినప్పుడు సుదర్శన్ బాబు గారు రావడం జరిగింది. వచ్చినప్పుడు ఆయన దేవుని వాక్యాన్ని బలంగా ప్రకటిస్తున్నప్పుడు ఆయన మధ్యలో ప్రసంగం చెప్తూ ఆ కుడి వైపున కూర్చున్న నా వైపు చేయి చూపించన్నారు. నేను విడువలో నేను ఎడబాయను అని దేవుడు చెప్తున్నాడు. నేను తల వెంట్రుకల్లో ఒకటే నశింపదు అని చేయి పెట్టి ఆయన చూపించుకున్నా. ఆయన ఎప్పుడైతే ఆయన చేయి చూపించారో వెంటనే దేవుని వాక్యం నా హృదయంలోకి వెళ్ళి మారు మనసు ప్రేరేపించి సంఘం అంతా వెళ్ళిపోయిన తర్వాత, చర్చ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ అయినా చర్చ్లోకి వచ్చి ప్రేయర్ చేసుకున్నాను. దాదాపు 2 గంటల సేపు నా పాపాలు ఒప్పుకొని ప్రభు దగ్గర మారు మనసు పొందాను. ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే, చర్చ్ నుంచి అయిపోగానే ఒక పక్కన ప్రభు నా మీద వాడాడు, ఇంకా ఒప్పుకోవా, ఇంకా మారవా, ఇంక ఫ్రెండ్స్ మొదలవా అని నన్ను అలాగా ప్రేరేపిస్తుంటే, కానీ బయటకు వస్తున్న సమయంలో సుదర్శన్ బాబు నా పక్కన వెళ్తుంటే నేను అడిగాను, బ్రదర్ కెన్ యూ గివ్ మీ యువర్ నెంబర్, మీ యొక్క ఫోన్ నెంబర్ నాకు ఇవ్వగలరా అని అడిగితే ఆయన నెంబర్ ఇచ్చాడు. సో ఆ నెంబర్ తీసుకున్నాను. ప్రార్థన చేయించుకుంటామని అప్పుడప్పుడు ఫోన్ చేస్తే ఒక దినాన్ని ఆయన కాకినాడలో ఉన్నప్పుడు కాకినాడలో ఆనంద ఆ యొక్క భారతీ స్టేడియంలో ఆ యొక్క ఆనంద భారతి గ్రౌండ్స్లో మీటింగ్స్కి సుదర్శనంగా వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఎప్పుడు కూడా సంవత్సరంలో 5 రోజులు చాలా పండుగలుగా జరుగుతాయి. దాదాపు 10,000 మంది గ్యాదర్ అవుతుంటారు. ఆ టైంలో ఒక దినాన్ని స్పీకర్ 4 5 రోజులకు వచ్చిన స్పీకర్ 4 రోజులకే పరిమితం కావడం, ఏదో అత్యధికాలు రావడం, మళ్ళీ తన విదేశాలకు ప్రయాణం అయిపోవడం జరిగింది. ఆ టైంలో మరి సుదర్శన్ బాబు గారు ఆ యొక్క ఫారినర్స్కి తర్జుమాగా ఉన్నప్పుడు ఇతను అడిగారు, ఏంటండి మీటింగ్స్ పెట్టేసాం, 5 రోజులు అనుకున్నాం, స్పీకర్ గారు 4 రోజులే ఉన్నారు, ఇప్పుడు 5వ రోజు ఎలాగా? 4 రోజులు అద్భుతంగా దేవుడు జరిగించారు, 5వ రోజు మనం ఈ యొక్క క్యాంప్ని ఎలా ఫిల్ చేయాలి అని అడిగినప్పుడు సుదర్శన్ బాబు చెప్పారు, నాకు తెలిసిన డైరెక్టర్ ఉన్నాడు, చెన్నై ప్రాంతం అయింది, ఆయన తీసుకొద్దాం అని చెప్పి అక్కడ ఉన్న బిషప్ జ్యోతి కుమార్ రెడ్డి గారికి చెప్పినప్పుడు అప్పటికప్పుడే అంకుల్ అప్పటికే మలేషియా నుంచి వచ్చారు. మలేషియా నుంచి వచ్చిన తర్వాత ల్యాండ్ అయిన తదుపరి కొన్ని నిమిషాలు మళ్ళీ చెన్నై టు కాకినాడ ఆయన రావడం జరిగింది. ఆ దినం అద్భుతంగా మరి మీటింగ్ జరిగింది. అయితే ఉదయం జరిగిన విషయం, ఆయన మనసు రోజు వెళ్ళిపోతున్న మూమెంట్లో సుదర్శన్ నాకు ఫోన్ చేశాను, శ్రీకాంత్ కాకినాడలో ఉన్నాం కదా, రా నీకు నేను ఒక దైవజనుడితో ప్రార్థన చేయిస్తాను రా అని చెప్పాను. జయ రెసిడెన్సీలో కాకినాడలో ఆ హోటల్లో ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా సుదర్శన్ బాబు గారు నన్ను శామ్యుల్ సుధాకర్ గారికి పరిచయం చేయడానికి తీసుకొస్తే ఫస్ట్ టైం ఆయన చూడడం, అసలు ఎవరైనా దైవజనుడు కలగానేమో ఏం చేస్తాం, అమ్మాయి ఎలా ఉన్నారు ఏంటి అని అడుగుతారు, చెప్పాలి కదా. ఆయన గురించి వెయిటింగ్, దాదాపు 6 గంటల సేపు వెయిటింగ్. ఆయన లోపల నుంచి బయటికి రావడం, వస్తూనే తక్కువని ఇంకా వెళ్ళిపోతున్నాడు మనిషి, వెళ్ళిపోతూ బయటకు వస్తున్నాడు. వచ్చినప్పుడు నేను నిల్చున్నాను, సుదర్శన్ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేస్తారు అన్న, హీఈస్ మై స్పిరిచువల్ సన్, నా ఆత్మీయ కుమారుడు అని చెప్పి అంటున్నప్పుడు
అంకుల్ చూసి వెంటనే చేస్తారు సార్, అసలు మాటల్లో మేమే లేవు. ఆహా అలాగా. వెంటనే అంకుల్ ఏం చేశారంటే ప్రేర్ చేస్తే అంటే చేపెట్టారు. నేను ఉద్యోగం చేస్తున్నాను అంత సమయంలో దుర్గాప్రసాద్ పబ్లిక్ స్కూల్లో చేపెట్టి, మై సన్, ఐ హ్యావ్ కెప్ట్ మినిస్ట్రీ ఫర్ యూ, ఐ విల్ యూజ్ యూ త్రూ అవుట్ ద నేషన్స్ అని చెప్పి ప్రాఫెసీస్ మీద ప్రాఫెసీస్ ఒక 7 ప్రాఫెసీస్ ఇచ్చారు. నాకు అన్నీ కూడా మైండ్లో ఉంటాయి. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, డు నాట్ వరీ. అంటే ఆ ఉద్దేశం అప్పటికి కాకినాడలో ఉన్నాను. దాని ఉద్దేశం ఏంటంటే నువ్వు ఇక్కడ కాకినాడని విడిచిపెట్టి వెళ్ళిపోతావు, కాకినాడ విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అంటే అర్థం తెలుసా, నీ కుటుంబం గురించి నువ్వు ఆలోచించి నేను చూసుకుంటాను అని దేవుడు ఆయన ద్వారా పలకడం. 2 నెలలకే దేవుడు నన్ను పిలుచుకోవడం, సేవకు రావడం నేను జరిగింది. 2 monthsలో ఆయన ద్వారా పలికిన ప్రవచనం నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఆ రోజు ఆ కనెక్షన్లో పిల్లరా ఆ చిన్న కనెక్షన్ ఇక్కడ దాకా వచ్చింది. అయితే ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే, సుదర్శనానికి దగ్గర ఒక పుస్తకం ఉంది. ఎప్పుడు సుదర్శనాన్ని వచ్చినా నేను రూమ్లో బయట అవుతుంటాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర అందులో రాసిన మై డైలీ స్ట్రెంగ్త్ బుక్ ఉన్నారు. బుక్ ఉంటే మై డైలీ స్ట్రెంగ్త్ ఆ పైన ఫస్ట్ రాసిన 3 John 1-2 ప్రియుడాన్ని ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము అనే పైన రాసిన ఆ యొక్క వాక్యం ఉంది. శ్రీకాంత్ పట్టికెల్లో కానీ ఇచ్చారు. ఆ యొక్క శామ్యూల్ సుధాకర్ గారి పుస్తకం పట్టికెల్లో ఇచ్చారు. ఆ రోజు ప్రార్థన చేశాం, అయిపోయింది. పరిచయకి వచ్చాను, స్టార్ట్ చేశాం. 2013 వచ్చింది. ఆల్మోస్ట్ చిన్నగా ఈ చర్చ స్టార్ట్ చేసిన తర్వాత 2013 వచ్చిన తర్వాత నాకు బలమైన ప్రేరేపణ వస్తుంది. మీటింగ్స్ పెట్టించాలి. చర్చ ఏమో చిన్నది, కానీ నాకేమనిపిస్తుంది, మీటింగ్స్ పెట్టించాలి అని అనిపిస్తుంది. అప్పుడు శివకుమార్ గారు కూడా ఉన్నట్టున్నారు. ఫస్ట్ టైం 2013 అయితే ప్రకాష్ గారు అప్పుడు వచ్చాను. గమనించండి ఏంటంటే మీటింగ్స్ పెట్టించాలి, కానీ ఎవరి పిల్లలో తెలియదు. తెలియకపోతే నేనేం చేశానంటే ఆయన సుదర్శన్ బాబు గారు ఇచ్చిన పుస్తకంలో ఎవరికైనా దేవుని వాక్యాలు రోజు కావాలంటే పలానా నెంబర్కి మీరు మెసేజ్ చేయండి అని దాంట్లో ఉన్నది. అది నేను సేవ్ చేసుకున్నాను, ఫోన్ నెంబర్ సేవ్ చేసుకుంటే నేను సాయిజోస్ టైంలో సేవందారులు ఉంటే మన జయరాజ్ గారి పైన ఉన్నప్పుడు మీటింగ్స్ గురించి నేను ప్రేరేపిస్తుంది ఆలోచిస్తున్నప్పుడు నేను నా యొక్క కుర్చీలో కూర్చుండి నేను ఏంటంటే ఆలోచిస్తున్నాను, ప్రభు మీటింగ్స్ ఓకే ఎలా పెట్టాలి కూడా తెలియదు. ఓకే రైట్, నేను సరే ఇప్పుడు ఎవరు పిల్లలు నాకు తెలియదు అని అన్నప్పుడు మీరు నమ్ముతారు నమ్మడం, నేను ఫోన్ జోబు నుంచి తీసేటప్పటికి శామ్యూల్ సుధాకర్ గారు ఫోన్ వెళ్ళిపోయాను. అసలు నేను తీసేటప్పటికి అప్పుడు టచ్ ఫోన్ అనమాట, నాకు తెలియదు. నేను ఫోన్ తీసేటప్పటికి ఎప్పుడో సేవ్ చేసే నెంబరు డైరెక్ట్గా ఎందుకు వెళ్ళిపోతుంది, కాల్ వెళ్ళిపోతుంది. అవతల ఎత్తేసారు, ఫోన్ ఎత్తేటప్పటికి నాకేం తెలియట్లేదు, ఏం చెప్పాలో తెలియట్లేదు. ఇప్పుడు ప్రిపేర్ అయ్యి ఫోన్ చేయడం ఒకటే, కొంతమంది చూడడం రాసుకుంటారు కదా, లిస్ట్ ఏమేమి మాట్లాడడం రాసుకుని ఫోన్ పడతారు. సడన్గా వెళ్ళిపోయేటప్పటికి వెంటనే ఫస్ట్ ప్రశ్న అడిగింది కదా సార్, అంకుల్ ప్రెసిడెంట్ లేదు కదా విశాఖపట్నం నుంచి నన్ను మాట్లాడడం లేదా ఫస్ట్ లేదా మీరు మీటింగ్స్కి వస్తారంటే, అంకుల్ మళ్ళీ ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఆయన ఏం మాట్లాడారు. ఓకే అమ్మా, ఎప్పుడమ్మా, అక్టోబర్ 2. ఓకే సరే అమ్మా నేను వస్తానమ్మా. వితిన్ 1 or 2 monthsలో అయిపోయింది. అప్పుడు మొట్టమొదటి మీటింగ్ 2013లో క్రైస్ట్ చర్చ్లో పెట్టాం. నాకు ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఫస్ట్ మీటింగ్ చిన్న చర్చ, ఇంకా నేను ఎవరో తెలియని ఒక ఆ సీజన్లో మొత్తం చర్చ్ అంతా నిండిపోయింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఫస్ట్ మీటింగ్ ఆయన రాగానే సకుంతల వేరే ఇదిగో నువ్వు కాళ్ళు పూలతో బాధపడుతున్నావు, దేవుడు నేను ముడుతున్నాడు స్వస్థపరుస్తున్నాడంటే ఆయన పైన కూర్చుంది సాక్షి చెప్పింది వచ్చి, నేనే సకుంతల నా కాళ్ళు పోయిందని చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. చెప్పండి ప్రభుత్వ మనసు. ఆమె ఆ చర్చికి ఆల్మోస్ట్ ఎన్ని ఏసీలు ఉంటాయి, ఆల్మోస్ట్ మొత్తం ఫ్లోర్ చర్చ్ అంతా కట్టాలంటే మ్యాక్సిమం డబ్బులు అలా డొనేట్ చేశారు, అన్ని ఏసీలు కూడా. ఆ దినం నుంచి వాళ్ళు ఏం చేశారంటే, అంకుల్ ఎప్పుడు వచ్చినా వాళ్ళ ఇంట్లో ఉండాలని నన్ను బతిలాడుగా. ఆయన ఎప్పుడు వచ్చినా బాబు మా ఇంట్లో పెట్టాలి. ఒక రోజు వాళ్ళ విషయం నేను ఫుల్ఫిల్ చేశాను. ఎప్పుడో ఒక దినాన ఐ థింక్ 2 days కొంతమంది మీకు తెలిసిన ఉంటుంది బబిత అని, ఆ బబిత వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్లో ఉంచారు. అయితే పిల్లగా అక్కడి నుంచి గమనిస్తే ప్రతి సంవత్సరం కూడా దేవుడు ఏదో ఒక అద్భుతం చేస్తానే వచ్చాడు. తదుపరి కనకరాజు గారు
డాక్టర్లు వారం రోజులు చెప్పారు, 7 రోజులు చెప్పారు, కళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి. చాలా నీరసంగా ఉన్నారు రవి వాళ్ళ ఫాదర్. 2014లో షాదీఖానాలో మీటింగ్స్ పెట్టించి ప్రార్థన చేసినప్పుడు అంకుల్ ప్రార్థన చేశారు. 2 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ప్రియులారా, ప్రతి సంవత్సరం అద్భుతం చేస్తానే ప్రభు వచ్చాడు. సుందర్ గారు మనకు తెలుసు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్. ఆయన జీవితంలో కూడా చాలా కష్టం. ఫార్జరీ సైన్లు పెట్టి ఆయన మీద కేసులు వేశారు. కోర్టులో నలిగిపోతే కొన్ని లక్షలు వేశారు. జీతాడు ఎంప్లాయ్ అని చెప్పి అట్ల నుంచి బయటికి రాలేని సమయంలో, ఓ పక్కన వాళ్ళు టెక్స్ట్లోకి వెళ్ళిపోయిన సమయంలో, వడ్డీలు తనకు వచ్చిన జీతంతో వడ్డీలు కట్టిన సమయంలో దేవుడి దినాన వాళ్ళు ప్రార్థన చేయించుకున్నప్పుడు పిల్లల దేవుడు కార్యం చేశారు. సాక్ష్యం చెప్పారు, మన మీటింగ్స్లో సాక్ష్యం చెప్పారు. ఈ దినాన బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుడు వాళ్ళ జీవితాన్ని తారుమారు చేశాడు. తారుమారు అంటే తారుమారే చేశారు. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఏమొచ్చినా సరే, ఈ మధ్య కాలంలోనే నేను ఒక ఫ్లాట్ ఓపెన్ చేశాను, ఒక కార్ ఓపెన్ చేశాను. ఇప్పుడు రేపు అరకులో ఒక హోటల్ ఉన్నాయి, పెద్ద హోటల్ని వారు కట్టబోతున్నా. ఒక్కొక్కరు ఒక సైడ్ నుంచి ప్రేయర్ చేశాను. ఆల్మోస్ట్ 400 యాడ్స్ గమనించాను. ఆ అప్పుల్లో ఉన్న వ్యక్తిని దేవుడు అలాగా మార్చాడు, సాక్ష్యం చెప్పాడు. దానికి మనకు తెలుసు. ఐ థింక్ కావేరీలో చెప్పారు, సుందర్ గారి జీవితంలో కూడా ప్రభు ఎన్నో కార్యాలు జరిగించారు. చనిపోయే అంకుల్ లాస్ట్ మీటింగ్స్ మా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఫ్లైట్ వెళ్ళిపోతున్నప్పుడు అంకుల్ చెప్పారు, ఇక్కడ ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు, ఇక్కడ అతను చచ్చిపోతుందని చెప్పారు. హైదరాబాద్ తీసుకెళ్ళారు, ఎవరేదో పాడైపోతుందని చెప్పారు, బతకలని చెప్పారు. ఇంకా అంకుల్ ఇంకా లాస్ట్ నాకు తెలిసి ఆఖరి ప్రార్థన అదే, వాళ్ళ ఇంటికి వెళ్దాం, తీసుకెళ్ళాలని ఇక్కడ కావాలి ప్రేరేపిస్తే మేము వెళ్ళాం, ప్రేర్ చేసాం. చేసిన తర్వాత అంకుల్ ప్రార్థన చేశారు. ఏ బాబు దేవుడు సహాయం చేశారంటే ఈరోజు లేచి మళ్ళీ తన పని తను చేసుకుంటున్నాడు. చెప్పండి కూడా ప్రభు ఇక్కడ శివాజీ. గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు అలాగా మరి ఆయన రావడం ద్వారా చిన్నగా ఈ చర్చ ఆరంభం నుంచి కూడా అంకుల్ అలా వస్తానే ఉన్నారు. కానీ లైక్ ఏ ఫాదర్, ఒక తండ్రిగా మరి నా చేతులు ఎప్పుడు కూడా ప్రేమగా పలకరిస్తూ, ఎప్పుడు ఫోన్ చేసినప్పటికీ కూడా అయితే అన్ఎక్స్పెక్టెడ్, అసలు మనం ఎవరు ఊహించలేదు. రాత్రి మరి యొక్క షీలా గారు ఫోన్ చేశారు. దాదాపు 45 నిమిషాలు మాట్లాడారు. శ్రీకాంత్, సంవత్సరం అయిపోయింది, నేను నమ్మలేకపోతున్నాను, 1 year అయిపోయింది అని కన్నీరు పెట్టుకున్నారు. 1 year అయిపోయింది, చాలా బాధగా ఉంది. గమనించాల్సిన విషయం ఏంటంటే మా అందరికీ నిరీక్షణ ఉన్నప్పటికీ కూడా వీళ్ళ మనుషుల్ని కోల్పోవడం అనేది భూమి మీద కొంత ఎంతో బాధాకరం. కానీ దేవుని బట్టి ఆయన మరలా మనం చూస్తామని ఆ యొక్క విషయాన్ని బట్టి సంతోషించాలి. ఏదైనా పుస్తకాలు ఆశీర్వాదాలు. జాన్ గారు అని మన కీబోర్డ్ నేర్పించేవారు. చర్చ్కి వచ్చి మీటింగ్స్కి వచ్చినప్పుడు కొన్ని పాటలు క్వైర్ ట్రైనింగ్ ఇచ్చేవారు. ఆయన ఎప్పుడు బుక్స్ వచ్చినా ఆల్మోస్ట్ సగం బుక్స్ పట్టుకెళ్ళిపోతారు. శ్రీకాంత్ గారు ముందు నాకే ఇవ్వాలి, పంపించారు. ముందు అక్కడ చెన్నై నుంచి పుస్తకాలు తెప్పించారంటే సగం అందరికీ అది శిల్పినట్లో ఉన్న ఆ యొక్క బస్సులు వెళ్తారంటే రోజు ఇతను చదువుతుంటే పక్కన అడుగుతారట, ఓ మా కూడా పుస్తకం తెప్పించి, ఆ పుస్తకం కావాలి, మై డెలిషన్ పుస్తకం కావాలని. దాదాపు ప్రియుల మరి దేవుడు అలాగా ఆయన పరిచర్యను, ఆయన చేత రాయబడిన పుస్తకాల ద్వారా కూడా ప్రభు ఎన్నో కార్యాలు జరిగించారు. కనుక ఈ దినం మరి ఆయన జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. ప్రభు ఆ రీతిగా ఆ వ్యక్తిని అంత బలంగా వాడుకున్నందుకు చప్పటి ప్రభు నమస్కరిస్తారు. వారన్ విర్స్వే అని ఆయన చెప్పాడు, దేవుడు సేవకుల్ని పాతి పెడతాడు కానీ సేవని కొనసాగిస్తూ ఉంటాడు. ఆమె హల్లెలూయా. సేవకులు పాతి పెట్టబడినప్పటికీ కూడా సేవ మనకి ఏమవుతుంది, కంటిన్యూ అవుతుంది. ఆ తదుపరి మరి కొంత పరిచయం నడిపిస్తున్నారు. కనుక పిల్లలు మరి ఆ పరిచయం నిమిత్తం నేను ప్రార్థన చేయాలని కోరుతున్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. అలాగే ప్రకాష్ గారు, ఆ తదుపరి శివకుమార్ గారు వచ్చి కొన్ని మాటలు తెలియజేసిన తర్వాత నేను చివరిగా కంక్లూడ్ చేస్తాను. మరి శామ్యూల్ సుధాకర్ గారి గురించి చెప్పడం అంటే
చాలా ధన్యత. ఎందుకంటే మరి అంకుల్ ఫస్ట్ టైం మేము విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్నప్పుడు శ్రీకాంత్ గారు నేను వెళ్ళాం. ఆ ఫోటో మీరు చూడవచ్చు. అప్పుడు అది 13లో అనుకుంటాను, ఫస్ట్ డే. ఆయన చాలా సాదాసీదాగా ఉన్నాడు. ఆయన అసలు ఈయన గొప్ప దైవజనుడంట అని అనుకుని వీళ్ళు రిసీవ్ చేసుకోమని ఆయన టచ్ అయ్యి ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఆయనలో ఉన్న దేవుని యొక్క శక్తిని నేను స్పర్శించగలిగాను. ఆయన అతి సాధారణ మనిషిలాగానే బిహేవ్ చేస్తున్నాడు, కానీ అపారమైన దేవుని యొక్క ఆశీర్వాదము ఆయన మీద అభిషేకం ఉంది. తీసుకొచ్చి గ్రీన్ హోటల్లో పెట్టాము. సరే, నేను ఇలాగా మా ఇల్లు ఇలా చేస్తున్నా, ఇలా చేస్తున్నా, నో ప్రాబ్లం బ్రదర్, గాడ్ విల్ గోయింగ్ టు బ్లెస్ యూ. అంత ఫాస్ట్ ఇంగ్లీష్ అంటే చాలా స్పీడ్గా మాట్లాడతాడు. తమిళం లాగానే ఇంగ్లీష్ చాలా ఫాస్ట్ గొప్పగా చెప్తుంటే ఇంత ఇదిగా చెప్తున్నారని చెప్పి మా పెద్దోడు గురించి చెప్పినప్పుడు గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ హిమ్, సెండ్ హిమ్ టు మీ అన్నాడు. అంతే. ఆ పిల్లలు నా దగ్గర పంపించు, దేవుడు తీర్చిపోతున్నాడు. నాకు వాడు గురించి గొప్ప వరి. ఎందుకంటే వాడు ఉన్న సమస్యలు, వాడు ఎడ్యుకేషను చాలా, అసలు వీడు ఎలా వస్తాడు. ఇప్పుడు 2 సార్లు మేజర్ ప్రాజెక్ట్స్ పెట్టి ఫెయిల్ అయ్యాడు. ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేస్తుంటే పిలిచి ఆ పిల్లోడిని ఎత్తుగా చేయి పెట్టి ఇక నుంచి నేను దేవుడు ఆశీర్వదించబోతున్నాడని చెప్పాడు. అంతే. ఆ పిల్లవాడు పాపం చాలా నమ్మకంగా పాస్టర్ గారి దగ్గర పరిచర్యలో ఉండేవాడు. ఆయన గారు వచ్చినప్పుడు కారులో జాగ్రత్తగా ఎక్కడికైనా తీసుకొస్తా ఉండేవాడు. అందువల్ల ఆ పిల్లవాడిని ప్రత్యేకమైన శ్రద్ధతో ప్రార్థన చేసి ఆ పిల్లవాడిని ఆశీర్వాదకారకులుగా చేశాడు. చెప్పండి కూడా ఒక్కసారి. మరి ఆ పిల్లవాడికి అన్ని పెట్టి పంపించేసిన తర్వాత నెక్స్ట్ వాడికి పంపించాలని అందుతో చెప్పినప్పుడు ఆయన ఒక్క మాట అన్నాడు. అంతే. ఏం మాట? గాడ్ విల్ లుక్ ఆఫ్టర్, హీ విల్ ఫ్లై అన్నాడు. దేవుడు చూసుకుంటాడు, వీడు కూడా వెళ్ళిపోతాడు, ఈ పిల్లడు కూడా అని చెప్పాడు. నేను అంకుల్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ లోన్. ఏం అసలు ఏ లోన్ లేదు, ఏం లేదు, ఏం చేయాలి మరి ఇలాగ అన్నప్పుడు గాడ్ విల్ లుక్ ఆఫ్టర్, దేవుడు చూస్తాడన్నాడు. అంతే. నిజంగా ఏ 3 బ్యాంక్స్ డిక్లైన్ చేసినా డబ్బులు లేకపోయినా చివరికి 17 లక్షలు సమకూర్చి ఆ పిల్లోడికి కట్టి పంపడానికి దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు ఆ దైవజనం ద్వారా. మరి ఆ పిల్లోడు కూడా కెనడా వెళ్ళిపోయాడు చదువుకోవడానికి. ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క ప్రవక్తలు మాట పలికితే అది ఆశీర్వాదంగా మారిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వాదమే. వాడు నోటెంబడ మాట వచ్చిందంటే ఆశీర్వాదమే. ఎంత బాధలు అయినా ప్రార్థన చేస్తే ఆశీర్వాదమే. నిజంగా ఆయన చనిపోయినప్పుడు నేను చాలా ఏడ్చాను. ప్రభా, మాకు ఇంత గొప్ప మరి తండ్రిగా ఉన్నటువంటి ఆత్మీయ దైవజనుడు మరి ఈయన మా మీటింగ్స్కి ఈయనే కదా వస్తా, మరి ఎవరు వస్తారు ప్రభా, ఏంటి ప్రభా అని అన్నప్పుడు ఫస్ట్గా చెప్పేది వార్డ్ వర్స్పే అంటే ఆయన బ్యాక్ టు ద బైబిల్ అని చెప్పి ఒక పెద్ద సంస్థ నడుపుతున్నాడు. ఆయన ఒక ఫెడరల్ సర్వీస్లో మాట్లాడుతూ దేవుడు సెలవిచ్చిన మాట చెప్పాడు. దేవుడు దైవజనులు చనిపోయినప్పుడు బాధపడతాడు, కానీ ఆ సేవను కొనసాగిస్తాడు అని చెప్పాడు. అదే రీతిగా శామ్యూల్ సుధాకర్ గారు దేవునికి ఆయన యొక్క పరిచర్య ముగించి వెళ్ళిపోయిన బాధ మాత్రం మనకుంది, కానీ ఆయన ఉన్న 61 సంవత్సరాల్లోనే 100 సంవత్సరాల్లో చేయలేని సేవ ఆయన చేశాడు. హల్లెలూయా. 100 సంవత్సరాల్లో ఒక భక్తుడికి సేవ చేయమనిస్తే ఆ చేయలేకపోవచ్చేమో, కానీ ఈయన మాత్రం 61 సంవత్సరాలు జీవించి ఆయన పాపం జాన్ జీ జోసెఫ్ గారి దగ్గర మరి శిష్యుడిగా ఉండి ఆయనకి దగ్గర 25 సంవత్సరాలు పాద పరిచర్య చేశాడు. అంటే ఆయన సూట్ కేసు ఎక్కడికి వెళ్తే సూట్ కేసు పట్టుకెళ్ళాడు, ఆయన షూస్ తీసేవాడు. ఆయన అనుకుంటాం మనం దైవజనునికి సేవ చేసే వాళ్ళకు ఉండే ఆశీర్వాదము ఇంత అంత కాదు. చివరికి చూడండి, మోషే ఎలాగైతే నూను కుమారుడైన యెహోషువను అభిషేకించాడో ఆయన సొంత వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరికి? జాన్ జీ జోసెఫ్ గారికి. ఈయన ఆశీర్వదించి మన దేవుడు చెప్పాడు కాబట్టి ఆ అభిషేకం జాన్ జీ జోసెఫ్ గారికి
ఏ అభిషేకం అయితే దేవుడు ఇచ్చాడో ఆయన కూడా అంతే 60 years హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఆ అభిషేకము శామ్యూల్ సుధాకర్ గారి మీదకి వచ్చింది. ఈయన ఆయన సేవని అతి ఉన్నతమైన స్థితిలో ఆయన కొనసాగించారు. ఒక తమిళనాడులో గొప్ప వ్యాపారవేత్త వచ్చి, నాకు పిల్లలు లేరు, పిల్లలు పుడితే కనుక మీకు మంచి వాల్యుబుల్ గిఫ్ట్ ఇస్తానన్నాడు. దేవుడు ఏం చెప్పాడు తెలిసా? ఒకటే మాట, నీ గిఫ్ట్ నీకు అక్కర్లేదు, కానీ నెక్స్ట్ డే ఈ టైంకి మీ చేతిలో పిల్లలు ఉంటాడని ఆశీర్వదించి పంపిస్తాడు ప్రార్థన చేసి. చూడండి, నెక్స్ట్ డే కరెక్ట్గా ఆ రోజు కల్లా వాడు కొడుకుని తీసుకుని ఆయన దగ్గరికి వచ్చి నిలబడ్డారు. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఒక కారు తాళాన్ని ఇచ్చాడు. ఏ కారు తాళం తెలుసా? అది BMW. ఆ రోజుల్లో 40 లక్షలు ఖరీదు. చూసారా? మరి ఆయన కారు కొనుక్కోరా, 40 లక్షలు ఖరీదు కారు ఇచ్చి వాళ్ళు అప్పటి నుంచి నమ్మకంగా దేవుని వెంబడించారు. చూడండి, పనికి రాని వాళ్ళని పనికి వచ్చేలాగా చేయగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే దేవుని యొక్క అభిషేకం అంటే ఆయన దాసులే. అభిషేకంతో పలుకబడిన మాట నెరవేరుతుంది. చూసారా? ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన ఆ అభిషేకం మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది, అయిపోలా. ఆయన దగ్గర ఎవరైతే శిష్యులేఖం చేశారో పాస్టర్ గారు లాగా ఆ అభిషేకం అనేది ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దైవజనులకు చేసింది మనం కృతజ్ఞతాపూర్వకంగా చేసిన ఆయన ఎప్పుడైనా బ్రదర్ నేను కాంపిస్తుంటే, ఎందుకు బ్రదర్ యూఆర్ ఇన్ లాట్ ఆఫ్ డెట్స్, యూ లుక్ అప్ యువర్ డెట్స్ ఫస్ట్, దెన్ యూ కెన్ సెండ్ అనేవాడు పాపం. కానీ ఆయన బహు తగ్గింపు స్వభావం గల మనిషి. ఎందుకు బ్రదర్ కారు మన ఏదో బండి చోటు వెళ్ళిపోతాం, మన ఇద్దరు వెనకాల కూర్చుంటాను, మీరు నడుపుతున్నారు అనేవాడు. ఎవరన్నా అలా తగ్గించుకుంటానా? చిన్న ఇంత ఉంటే ఎంత మరి ఇది అతిశయపడతారో. కానీ బహు దీనుడు, బహు తగ్గించుకొని ఆయన సేవ చేశారు మన మధ్యలో. మహా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండి, ఆయన డాక్టరేట్, చాలా డిగ్రీలు ఉన్నాయి ఆయనకి. ఏ శాస్త్రం గురించి టకేమని చెప్తాడు ఆయన. ఏదన్నా ప్రాబ్లం అడిగామంటే క్షణాల్లో చెప్తాడు దాని ఆన్సర్ ఏంటో చెప్పి, నో ప్రాబ్లం బ్రదర్, గాడ్ విల్ లుక్ ఆఫ్టర్, డోంట్ ఫీల్, బాగుపడుతుంది వాడంతే. మరి అంత గొప్ప దైవజనాన్ని మనం కోల్పోయాం. అయితే ఆయన యొక్క అభిషేకము మనలో పనిచేస్తూనే ఉంది. ఎవరినైతే ఆయన అభిషేకించి ఆశీర్వదించాడో ఆ పిల్లలందరూ కూడా దీవించబడతారు. వారి కుటుంబాలు తరతరాల ఆశీర్వాదము అలా ఉంటూనే ఉంటుంది. కనుక ఈ రోజున మనకి ఆయన జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. ఇలాంటి గొప్ప దైవజనులు మనం కలిగి మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనకి నెక్స్ట్ తదుపరి మీటింగ్స్లో ఎవరు మరి టీచర్గా రావాలని అప్పుడే నేను ప్రార్థన చేశాను, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసిన పాస్టర్ గారు ప్రార్థన చేసి నెక్స్ట్ ఇప్పుడు మనం మీటింగ్స్ పెట్టాలి, ఎవరిని పిలవాలనేది కూడా దేవుని యొక్క చిత్తమే. ఆ చిత్త ప్రకారం జరగాలంటే తన యొక్క ఎవరైతే అభిషేకులు ఉన్నారో వారిని దేవుడు మనకి దయచేస్తాడు. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దీవించుగాక. నాకు గుర్తుంది, ఒక పక్కన ఫ్లైట్ టైం అయిపోతున్నప్పుడు ప్రకాష్ గారు రిక్వెస్ట్ పెట్టారు, నో ప్రాబ్లం. సో కెనడా ప్రభుత్వ గురించి ప్రేయర్ చేయడానికి ఇంకా టైం లేదు అసలు. ఒక పక్కన అంకుల్ నేను బాగా చెప్తాను, అంకుల్ మీకు ఎందుకు, నేను ఉన్నాను కదా టైంకి డ్రాప్ చేస్తాను, డోంట్ వరీ. ఎప్పుడు చూసినా నా టెన్షన్లో పెడతావు శ్రీగా, మామూలు టెన్షన్ వెళ్ళేటప్పుడు అసలు వెళ్ళేదాకా కూడా డౌటే. ఒక దిన ఈ ఆంధ్ర ఏంటది తెలంగాణ సమైక్యాంధ్ర ఇష్యూ ఎన్నిటి వెళ్ళేటప్పటికి పెద్ద మంట వేసేటప్పటికి 5 minutes ఉంది, ఫ్లైట్ మిస్ అయిపోతాయి కదా. ఇంకా ఎన్నిటి నుంచి వెళ్ళిపోయాం కదా నేను అనుకున్నప్పటికీ కర్రలు వేసారు, నాకు హగ్గేసేసారు. వేసినప్పుడు నాకు వచ్చాడు అక్కడ కర్రట్టుకుని డ్రైవింగ్ సీట్లో నేను ఉన్న తర్వాత నేను లోపల కూర్చుంది చాలా 90% జస్ట్ క్రాస్ అయిపోయినా అన్న నిలబెడతా అన్న.
ఇంకా అదే పెట్టడం. అగ్గి పక్క నుంచి వెళ్ళేటప్పటికి లాస్ట్ మినిట్లో ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. అలాగే ఆ టైంలో కొట్టిన పెద్ద విషయం లేదు, కడతారు కొట్టిన, ఎందుకంటే ఆ టైం తిరగకూడదు. సరే మొత్తానికి ప్రభుదేశాల గురించి ట్రై చేసినప్పుడు వెళ్ళిపోతున్న టైంలో ఇంక పైకి రావాలి. నాకు తెలిసి ఆ అబ్బాయి కిందకు వచ్చాడు, కారులోంచి ప్రేయర్ చేసి పంపించారు. ఏమైనా రేపు ఓకే కిందకు వచ్చాడు కారులోంచి. ఆ తదుపరి ఆ అబ్బాయి మరి కెనడా దేశం వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలగడం కాక. ఈరోజు దేశం వెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఆస్ట్రేలియాలో ప్రభుకి పెర్మనెంట్ రెసిడెన్స్ కానీ పిఆర్కి అప్లై చేశాడు. కెనడాకి ప్రభుదేశ పిఆర్ అప్లై చేశాడు. మరి కొన్ని దినాల్లో వాళ్ళు అక్కడ స్థిరమైన మరి వారసత్వం కలిగిన వ్యక్తులుగా ఉండబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే ఈ సభ్యుల్లో శివకుమార్ గారు కొన్ని మాటలు తెలియజేస్తూ కోరుతున్నారు. మరి నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదాలు. మరి అంకుల్ విషయంలో మరి చూస్తే ఆయన్ని అంకుల్ అనే పిలుస్తాం. ఎందుకంటే ఆయన మన ఇంట్లో అంటే మన 6 ఫ్యామిలీలో ఒక పెద్దగా మరి తండ్రిగా ఉండేవారు. మరి ఆయన మొట్టమొదట ఈ వైజాగ్ ప్రాంతానికి ఎప్పుడైతే మీటింగ్స్ పిలవబడ్డారో మరి అప్పటి నుంచి కూడా ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి, డ్రాప్ చేయడానికి మరి దేవుడు గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించారు. ఆయన్ని ఎప్పుడైతే ఎయిర్పోర్ట్లో మేము రిసీవ్ చేసుకున్నాం ఆ రోజు నుంచి కూడా మా జీవితాల్లో ఆశీర్వాదం మొదలైంది. అంతేకాకుండా ఆత్మ అభిషేకం అనేది మా జీవితాల్లో మేము ఎక్కువగా అనుభవించడానికి, ఆత్మీయంగా బలపడడానికి, అంతేకాకుండా మా పర్సనల్ లైఫ్స్లో కూడా మరి దేవుడు ఆశీర్వదించాడు. ముఖ్యంగా అంకుల్ విషయంలో అంకుల్ ప్రార్థించినప్పుడు నాకు 2 కాళ్ళలో ఇన్ఫెక్షన్ ఉండేది, ఏడు చివర కణాలు పడిపోయి ఉండేది 2 కాళ్ళకి కూడా. అంకుల్ ప్రార్థించినప్పుడు మరి అది దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. అంతేకాకుండా మరి మా ఇంటికి, మా షాప్కి మరి అంకుల్ మేము ఇన్వైట్ చేసి వచ్చినప్పుడల్లా మా ఇంటికి విజిట్ చేసి మా యొక్క ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉండేవారు. చేసినప్పుడు మరి నాది చిన్న షాప్గా ఉండేది. మరి ఆ సమయంలో మరి దైవజనులు లోపలంతా కూడా నీళ్ళు జల్లి నువ్వు ఇంకా అభివృద్ధి చెందుతూనే ఫ్లరిష్ అవుతావు అని మరి దేవుడు చెప్పినప్పుడు మరి ఈ దినాన్ని దేవుడు నన్ను గొప్పగా మరి మరింతగా బిజినెస్లో అభివృద్ధి పరిచాడు. అంతేకాకుండా అంకుల్ మరి ఆఖరిగా మరి టైం తక్కువ ఉంది, కొన్ని విషయాలు చెప్తాను మీకు. మరి లాస్ట్ మీటింగ్స్లో మరి అంకుల్ మరి దేవునియాన్ని నిద్రించే సంవత్సరం అయింది. మరి దేవునియాన్ని నిద్రించడం అంటే ఏమీ కాదు. మరి బిలిగ్రామ్ గారు చెప్తారు, ఈ యొక్క లోకంలో మనం కళ్ళు మూస్తే మరి పరలోకంలో కళ్ళు తెరుస్తాం, కానీ జస్ట్ చేంజ్ ఆఫ్ హౌస్ అని చెప్తారు. అంటే ఇక్కడ మనం అద్దెంట్లో ఉంటున్నాం, మనం మన యొక్క పర్మనెంట్ ఇంటికి మనం వెళ్తామని మరి బిలిగ్రామ్ గారు చెప్పారు. ఆయన మరి ఆ విధంగా మరి ఆయన పర్మనెంట్ ఇంటికి వెళ్ళిపోయారు ఆయన. మరి అంతేకాకుండా ఈ లాస్ట్ మీటింగ్స్ లో మరి పాస్టర్ గారు మేము అనుకున్నాం, అప్పుడు మన యాన్యువల్ మీటింగ్స్ పెట్టాం. మళ్ళా 3-4 నెలల్లో మళ్ళీ మీటింగ్స్ అనౌన్స్ చేశారు పాస్టర్ గారు. ఈ మీటింగ్స్ అంటే ఎంత బడ్జెట్ అవుతాయని మాకు పర్సనల్గా తెలుసు. మరి మీటింగ్స్ పెట్టాలని ఫస్ట్ మనకి కావేరీలో ఎప్పుడు పెడతా ఉంటారు కాబట్టి వెళ్ళాము. ఖాళీ లేవన్నారు ఆయన. పాస్టర్ గారు నేను వెళ్ళాను మార్నింగ్, లేవంటే రిజర్వ్ అయిపోయి అని అన్నారు. అది కాదండి ఏం పాస్టర్ గారు మన దగ్గర పెట్టారు, మళ్ళీ ఏంటంటే ఏమో అంటే దేవుడు నన్ను ప్రేరేపించారు, మేము మళ్ళా ఇలా పెట్టాలనుకుంటున్నాం నేను చెప్పినప్పుడు మళ్ళీ ఆయనే ఫోన్ చేసి మీకు డేట్స్ మళ్ళీ మేము ఫిక్స్ చేసాం, మీకోసం నేను ఏదో చేస్తానని చెప్పి మరి అలాగే మీటింగ్స్కి మళ్ళీ ఆ యొక్క అకామిడేషన్ కుదరడానికి ఫస్ట్ దేవుడు ప్రొవైడ్ చేశాడు. అంతేకాకుండా ఈ లాస్ట్ మీటింగ్లో మరి దేవుడు గొప్పగా బలంగా వాడుకున్న ఆ టైంలో ఏం చేసామంటే 3 రోజులు మీటింగ్స్ పెట్టాం. ఎప్పుడు కూడా సాయంత్రం పూట మీటింగ్ పెడతాం, లేకపోతే మధ్యాహ్నం వరకు పెట్టేవాళ్ళం. ఫుల్ డే మీటింగ్స్ 3 రోజులు కూడా, పండగలు 3 రోజులు కూడా పండగలు. అప్పుడు ఏం చేయాలి, మధ్యాహ్నం మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయాలి. ఆ సమయంలో భోజనం ఏర్పాటు చేద్దాం టైంలో నేను పర్సనల్గా ఏమనుకున్నానంటే మా ఇంట్లో నాకు వచ్చే సంవత్సరం పెట్టచ్చు కదంటే, లేదు ఈ సంవత్సరం పెట్టాలనిపిస్తుంది నాకు ఎందుకు అని అంటే మరి దేవుడు నన్ను ప్రేరేపించాడు. మరి ఆ టైంలో మరి ఆ భోజనాలకి నేను నా హస్తం దేవుడు పెట్టడానికి దయచేశాడు. మరి ఆ 3 రోజులు కూడా ఎందుకో మరి ప్రేరేపణ వచ్చింది, దాన్ని చేయగలిగాం. ఎందుకంటే మరి ఈ సంవత్సరం పెడదామన్నా మరి అంకుల్ లేరు, మీటింగ్స్ కూడా మరి కొన్ని ఆగే కనుక అలా మీటింగ్స్ మొదలవుతాయి. కాకపోతే ఆయన
ఆయన ఉన్నంత వరకు కూడా లాస్ట్ మీటింగ్ కాబట్టి దేవుడు ఆ విధంగా మీటింగ్స్ మళ్ళీ 4-5 months లోనే పెట్టడానికి దేవుడు ప్రిపేర్ చేశాడు. ఆయనతో 3 దినాలు కూడా మనతో కలిపి భోజనం కూడా చేశారు ఆయన. మరి అంటే అంత పర్సనల్ గా పట్టులో ఉండేవారు అందరూ ఎప్పుడు కూడా మనందరితో కూడా కలిపి భోజనం చేశారు. మా చిన్న అబ్బాయి నిశ్చయిత ఏం చేసేవాడు, ఆయన స్టేజ్ మీద ఉంటే ఆయన బూట్లు తొడగడం, ఆడ ఎప్పుడు పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు, యాక్చువల్గా పక్కన ఉంటాడు. కానీ ఆ 3 రోజులు కూడా ఆయన బైబిల్ పట్టుకోవడం, కారు బైబిల్ పట్టుకెళ్ళడం. ఎందుకంటే ఏమో డాడీ నాకు చేయాలనిపిస్తుంది, దేవుడు ఆశీర్వాదం వస్తుంది ఆయన చేస్తే. ఆయన తాగిన గ్లాసులో నీళ్ళు, బాటిల్లో నీళ్ళు కూడా తాగేసాడు వాడు. పాస్టర్ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మరి అటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని పాటించాడు. మరి దేవుడు మరి ఆ విధంగా ఆయనతో ఆఖరి దినాల్లో మరి మేమందరం కూడా సంతోషంగా గడపడం, ఆయన చెప్పిన ఆ యొక్క మాటలు ఈ దినానికి కూడా మా హృదయాల్లో ఇంకా ఇవి ఆయన పరిచర్య మరి దైవజనులు మా మధ్యన భౌతికంగా లేకపోవచ్చు, కానీ ఆయన చెప్పిన మాటలు కానీ ఆయన యొక్క ప్రార్థన కానీ ఆయన యొక్క మరి నడిపింపు ఇంకా బాగా కొనసాగుతూనే ఉంది. అంతేకాకుండా మరి దైవజనులు మరి ఈ దినాన్ని నిద్రించి సంవత్సరం అయింది కనుక ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు కృపదయ చేశారు కనుక ఈ చిన్న సాక్ష్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. నిజమే. మరి ఆల్మోస్ట్ 10 సంవత్సరాల్లో కూడా పర్సనల్ ఎక్స్పెండిచర్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ శివకుమార్ గారికి బాగా తెలుసు. ఆయన బాగానే గుర్తుంది. నిజమే, ఆ రోజు అసలు జనవరిలో లేదని చెప్పినప్పుడు నేను అన్నాను, మరి ఎదురుగా మీరు చూడండి అని అంటే, ఆయనకి పర్సనల్గా ఆ యొక్క కావేరీ మనకి ఇచ్చే ఆయనకి ఈయన వస్తే ఆయన పండగ. మీరు నమ్ముతారో లేదో చూసారు లేదో, ప్రసంగం స్టార్ట్ అయినప్పుడు ఆ స్టేజ్కి సైడ్ను కూర్చుని ప్రసంగం అయ్యేదాకా కదలవాడు. ఏమన్నా అంటే అయిపోయిన తర్వాత అయ్యి బాబు ఎంత పవర్ అండి, కింద పడిపోతారు లేచిపోతారు, ఆ పక్క ఏం చేయలేకపోతాడు బాబు తజ్జుమా అని చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళ అబ్బాయికి నేను ప్రేయర్ చేయించాను. ప్రజెంట్ జీఎంసీలో అబ్బాయి మంచి పోస్ట్లో ఉన్నాడు, చేస్తున్నాడు. సరే, గమనించాల్సిన విషయం ఏంటంటే ఏదేమైనప్పటికీ కూడా అంకుల్ మిస్ అవ్వడం బట్టి చాలా ఇప్పుడు ఒకటి రాత్రి నేను శివరాంటితో మాట్లాడుతున్నా ఏమన్నానంటే, అంటే అంకుల్ అంతా కూడా రిచ్ అంటే ఒక రాయల్గా, అంటే రాజరికంగా ఆయన సేవ చేశాడు. రాజరికంగా సేవ చేయడం అంటే మీకు తెలియదు. వ్యక్తిగతంగా చెన్నైకి వెళ్తే నేను గిరీష్ని 9 నెలలు పంపించాను. పర్సనల్ అసిస్టెంట్గా శాంపిల్స్ దగ్గర పంపిస్తే, అన్న నాకు నిద్ర ఉండలేదన్న, నిద్ర ఉండలేదన్న, 3 గంటలు లేస్తున్నారు, మళ్ళీ 6:30 మీటింగ్ అంటున్నారు, పడుకునేటప్పుడు 3, లేచేటప్పుడు 6:30. కొన్ని మధ్యాహ్నం రెస్ట్ ఉంటుందంటే రెస్ట్ లేదు, ఇక్కడ మీటింగ్ అక్కడ మీటింగ్. సరే, ఆరోగ్యం ఉంటుంది. ఆల్మోస్ట్ 9 monthsలోనే మంచిగా అక్కడ ఉన్నాడు. కానీ నాకు డౌట్ మళ్ళీ వచ్చిందన్నమాట. అంటే ఇంకొకలా ఆలోచించాను అన్నమాట, ఏదైనా అయింది అనుకుంటా అమ్మగారికి ఎవరు బాధ్యుడు, నేనే కనుక ఒక బాబు వచ్చి అని నేను చెప్పాను అన్నమాట. సార్ అయితే ఏంటంటే చాలా అక్కడికి వెళ్తే అసలు చెన్నైలో వెల్కీస్ దగ్గర అలాగే మేము అందరూ కలిసి వెళ్ళినప్పుడు చెన్నైలో టాప్ హోటల్లో మమ్మల్ని వచ్చారు. మేము ఉదయం లెగిసేటప్పటికి ఒక డ్రైవర్, ఒక కారు. మేము ఎక్కడికి వెళ్ళినా సరే భోజనాలకి ఆయన దగ్గర ఒక కార్డు ఉంటుంది, ఫుడ్ కార్డు మీద ఒక కొత్త HDFCకి సంబంధించిన ఒకటి ఉంటుంది. అదే స్వైప్ చేయాలి, మా డబ్బులు ఖర్చు పెట్టినారు. మళ్ళీ తిరిగి ఫ్లైట్ ఎక్కేదాకా కూడా అసలు ఆయన మమ్మల్ని చూసుకున్న విధానం అసలు ఒక టైంలో ముందుసారి వెళ్ళినప్పుడైతే బిషప్ గారి యొక్క గెస్ట్ హౌస్ని ఇచ్చారు మాకు అక్కడ చెన్నైలో. సరే, నేను ఎందుకు చెప్తానంటే అంకుల్ మామూలుగా అంటే ఎక్కడ తగ్గేవారు కాదు. వెళ్ళేది BMW, తిరగడానికి స్విఫ్ట్, అది కాకుండా మళ్ళీ ఎక్కువ స్పోర్ట్ ఒకటి. అంకుల్ అంటే నేను అన్నాను రాత్రి ఆంటీతో, ఆంటీ అంకుల్ ఫోన్ నెంబర్లు కూడా 4 ఏళ్ళు ఉంటాయి, 5 7s ఉంటాయి అనమాట. నేను అన్నాను ఎంత ఆయన ఫిగర్లు ఎగ్జాక్ట్గా ఉంటాయో. ఆయన యొక్క 1960 to 2020 ఎంత చక్కగా దేవుడు డిజైన్ చేశాడన్న. 1960 to 2020 కరెక్ట్గా 60 years. ఆ ఫిగర్స్ని కూడా దేవుడు అలాగే ఉంచాడని చెప్పాను. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే ప్రకాష్ గారు ఏం చెప్పుకొచ్చారంటే, జాన్ జోసెఫ్ గారు
దగ్గర ఆయన శిష్యరికం చేశారండి. ఆయన ఈ మాత్రంలోనే ప్రభు దగ్గరికి వెళ్ళారు, ఈయన కూడా ఈ మాత్రంలోనే ప్రభు దగ్గరికి వెళ్ళారు. చెప్పడం ప్రభు నమస్కరించారు. ఇద్దరు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళిద్దరు ఎలాంటి ఏలియా ఎలీషా అన్నమాట. ఇంకా అంత ఆ చెన్నైలో స్పిరిట్ ఒకలా ఉంటుందండి మినిస్ట్రీలో. సరే, కనుక చాలా సంతోషం, చక్కటి గ్రీటింగ్స్ తెలియజేసి ఇంకెవరన్నా చెప్తాను, ఇంకెవరికంటే మీకు అవకాశం ఇస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. చాలా మంది అద్భుతాలు పొందుకు, చాలా మంది అద్భుతాలు చూశారు. ఎంతోమంది జీవితాల్లో కార్యాలు దేవుడు చేశాడు. సరే, ప్రార్థన చేద్దాం. వాక్యానికి వెళ్ళేప్పుడు కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఇప్పుడు దాకా ప్రభా నీ యొక్క శాఖల గురించి మీరు ఎన్నో విషయాలు తెలియజేస్తున్నాం. అతను మీరు వాడుకున్న విధానం బట్టి ఇది నాన్న ఈ యొక్క ఆరాధనలు జరగాలని నిశ్చయించిన దాన్ని బట్టి మీరు వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కొన్ని మాటలు మీ వాక్యాల నుంచి మీరు జ్ఞాపకం చేసుకుంటుండగా మీ యొక్క మాటలు నన్ను వాటికి అందించి మద్దతుతో మాట్లాడి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యాక్చువల్లీ 9:30 to 11:30 ఇంకా మనం టైం ఉంది మనకి ఇంకా. సరే, గమనించాల్సిన విషయం ఏంటంటే శామ్యూల్ సుధాకర్ గారికి తర్జుమా చేసే తెలుగు ఆయన ఫోన్ చేశారు. శ్రీకాంత్ గారు తెలుగులో గ్రీటింగ్స్ మాకు పంపించండి ఇది దానికని. ఆయన మాట్లాడుతున్న ఒక విషయం చెప్పాడు. ఏం చెప్పారంటే, మాట్లాడుతాను అసలు మీరు నమ్ముతారో నమ్మరో 3 నెలల నుంచి ఆయన ఒకటే మాట్లాడుతున్నాడండి. నేను తర్జుమా చేస్తాను కదా, శామ్యూల్ సుధాకర్ గారికి నేను తర్జుమా చేస్తుంది ఒక మాటే నా చెవుల్లో మారుమోతా ఉండేది. ఆయన అంటా ఉండేవాడు ప్రసంగం మధ్యలో, ఇదిగో మీరు అందరూ ఒక రోజు అడుగుతారు, ఏంటినా ఈ క్యాప్ వేసి ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు, ఎక్కడ ఈ శామ్యూల్ సుధాకర్ అని మీరు అనుకుంటారు. ఇదిగో నేను ఎత్తబడుతున్నాను, వెళ్ళిపోతున్నాను అన్నట్టుగా ఆయన పదే ఆయన అంటా ఉండేవారు అని చెప్పి నాకు ఆయన చెప్పుకుని వచ్చారు. ఆయన గురువు గారు జాన్ జోసెఫ్ గారు ప్రతి సంవత్సరం కూడా ప్రొఫెసీలు ఇస్తారు. ప్రొఫెసీలు ఎన్ని ప్రొఫెసీలు అంటే అసలు కొన్ని రోగాలకి పేరు పెట్టలేని, ఇంకా పెట్టకముందే సో అండ్ సో స్వైన్ ఫ్లూ ఇస్ కమింగ్, చికెన్ గునియా ఇస్ కమింగ్ అని ఆయన ఇంకా డిసైడ్ చేయకముందే దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడేవాడు జాన్ జోసెఫ్ గారు. అయితే ఒక దిన ఆయన ఏం చెప్పాడో తెలుసా, దిస్ ఇయర్ ఏ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఈస్ గోయింగ్ టు బి టేకెన్ అవే. ఒక గొప్ప దైవజనుడు భూమి నుంచి వెళ్ళిపోతున్నాడని తన మరణం గురించి తన ప్రవచించుకుని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అదే రీతిగా శామ్యూల్ సుధాకర్ గారు కూడా, మీకు గుర్తుందో లేదో, లాస్ట్ మీటింగ్స్లో అంకుల్ ప్రతి సంవత్సరం గురించి మాట్లాడేవారు. ఈ జనవరిలో 10 సంవత్సరాల కోసం మాట్లాడారు. డికేడ్ ఈ 10 సంవత్సరాలు జరగబోయే విషయాల్లో ఇంకా అప్పుడు కరోనా లేదు, ఏమీ లేదు. మాట్లాడితే అన్ని ఎర్త్ విల్ బి అన్రూలీ. ఇంతకుముందు జీవించిన జీవనం ఉండదు అనే ఒక విషయాన్ని ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తాం. మనం నోట్స్ కరెన్సీని క్యాన్సిల్ చేయడం అంటే మనం ఏదో అనుకుంటాం. ఆయన ఎప్పుడో చెప్పాడు దినాన, ఇదిగో నోట్లు రద్దు అవుతున్నాయి ఆయన ముందుగానే చెప్పుకుని వచ్చారు. దేవుడు అతనికి బయలుపరిచాడు. సరే, ఏంటి ఆ విషయం అంటే, దైవజనులకి వారి యొక్క మరణాన్ని దేవుడు ముందుగానే బయలుపరిచే దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుని యొక్క భక్తులకి దేవుడు ఏం చేస్తాడు, ముందుగానే తెలియజేస్తాడు. నిజమే, మా అత్తయ్య గారి గురించి చెప్పాలంటే నిజమైన భక్తురాలని చెప్పాలి. వాళ్ళు కాపాడే తెలుసా, ఆవిడకి తెలుసు ఏం జరుగుతుందో. మా ఇంటికి వచ్చారు చివరి నెలలో, మా పాపను పట్టుకున్నారు, ఇంకా నేను ఉండను అని ఏడ్చేసారు పట్టుకుని. స్వీటీ నేను ఉండను, ఇంకా చనిపోతున్నాను అంటే అలా అనగండి అంటే ఎందుకలా మీరు మొహంతో ఊపోతుంది, ఎందుకు ఏడుస్తున్నారు? అసలు నిజంగా ఏమీ లేదు, తలలో ఏదో అవుతుంది నాకు, బ్రెయిన్లో ఏదో అవుతుంది నాకు అన్నారు. ఆ తదుపరి రేపు ఇంక ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారనగా ముందు రోజు సురేష్ వాళ్ళందరినీ పిలుచుకొచ్చి పాస్టర్ గారు లెక్కలు చెప్పారు. నేను పలానా వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇంతే బాగా, వీళ్ళకి ఇంతే బాగా. ఎవరైనా అప్పచెప్పేది అలాగా మరణం గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే పరిశుద్ధాత్ముడు సంభవింపు సంగతులను తెలియజేసే దేవుడు. హల్లెలూయా. సో అది నేను బిబ్లికల్ లైట్లోకి, దేవుని యొక్క వాక్య వెలుగులోకి తీసుకురావాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభు వారు కూడా
ఈ భూమి మీద ఉన్నప్పుడు పదే పదే ఆయన ఏమని చెప్పుకుని వచ్చేవారు తెలుసా? ఇదిగో మనిషి కుమారుడు అప్పగించబడబోతున్నాడు అనే విషయాన్ని తెలియజేశాడు. మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనాన్ని మనం గమనిద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూద్దాం. మరియు మనిషి కుమారుడు హల్లెలూయా. మొట్టమొదటిసారి యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇదిగో నేను అప్పగించబడబోతున్నాను. ఏం చేస్తారో తెలుసా? ఈ యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు నన్ను రిజెక్ట్ చేస్తారు. నేను చనిపోతాను, 3వ దినాన తిరిగి లేస్తానని ముందుగా తన మరణం గురించి చెప్పి తిరిగి లేచిన పునరుద్ధానుడు, మృత్యుంజయుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. చెప్పండి ప్రభు నామమున హల్లెలూయా. ఈరోజు ఏంటి స్పెషాలిటీ? యేసు ప్రభువులో స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఆయన మరణాన్ని జయించిన దేవుడు. ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్లో ఖాళీ సమాధి ప్రపంచాంతికి చాటుతున్న విషయం ఏంటో తెలుసా? జీసస్ ఇస్ రిసన్. యేసు తిరిగి లేచాడు. ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు నేను అనుకున్నాను మనసులో, దేవుడి దయ వల్ల దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం చెప్పున, ప్రభా వీళ్ళని ఈజీగా నేను ట్యాకిల్ చేయగలను, నువ్వు నన్ను ఒక నిమిషం వదిలేస్తే చాలు, ఏంటి నన్ను మర్చిపో ఒక నిమిషం. వీళ్ళందరిలాగా క్రైస్తవుల పట్ల వరద జరుగుతున్నా నేను కూడా టీంను ఫామ్ చేస్తాను, నేను కూడా చేస్తాను. అసలు ఎందుకు పనికిరాడు? ఒక్క నిమిషంలో ఒక టపటపట నా బ్యాచ్ అంతా పోస్టులు వెళ్తూ ఉంటాయి. అలా సెటప్ చేయగలను. నన్ను చర్చించాడు దేవుడు సోమవారం నుంచి శుక్రవారం దగ్గర జనాలు. గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను అనుకుంటాను మనసులో, ప్రభు నాతో అంటున్నాడు, శ్రీకాంత్ ఎందుకు వర్రీ అవుతావు? మరి నేను అంటున్నాను కదా, నాకు వర్రీ లేదా? నీ మీద రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు కదా, నాకు వర్రీ లేదా అంటే, లేదు. గమనించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు ఎంత చేసుకుంటారో చేసుకోని. వాళ్ళ కారణం తెలుసా? అటువైపు జీవం లేదు, ఇటువైపు జీవం ఉంది. తిరిగి లేచిన దేవుడే నేనున్నానని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఇశ్రాయేలుని ఐగుప్తీయులు శ్రమ పెట్టిన కొలది వారు అంతకంతకు విస్తరించరి. చెప్పండి కూడా ప్రభు నా మనసుగా. హల్లెలూయా. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారండి, నీరో కాలం నుంచి ట్రై చేస్తున్నారండి. సింహాలకు ఆహారంగా దేవుని భక్తులు వేశారండి, అయినా ఆగిందా? హల్లెలూయా. విత్తనం వేసిన తర్వాత మొలుస్తూ మొక్క చెట్టుగా ఫలాలుగా విస్తరిస్తానే ఉంటది. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. యేసు ప్రభు వారు ముందుగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు తెలుసా? నేను ఇలాగా ఫస్ట్ టైం మనం ఇప్పుడు చదువుకున్నదాన్ని మార్క్స్ 8వ మొట్టమొదటిసారి తన చుట్టుపక్కల అందరికి తెలియజేస్తున్నాడు. ఇదిగో ఎందుకు ప్రభు తెలియజేస్తున్నాడు? కారణం ఏంటంటే, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకున్నాను, నేను అందరినీ హ్యాపీగా కొంతమంది వేసుకెళ్ళి ఒకరోజు హోటల్లో భోజనం చేస్తూ, ఒకరోజు వివరణలో భోజనం చేస్తూ హ్యాపీగా ఉన్నాను. అబ్బా ఫాస్ట్గా ఉన్నాను, సేఫ్ బిల్ ఎక్కలేదు బాబు, ఎవరో పిలుస్తున్నారు పెడుతున్నారు అనుకుంటారు. కొంతమంది చుట్టుపక్కల ఎవరున్నారంటే, అబ్బా ఇదే హ్యాపీ, ఇంకా ఈ ఉన్నంతకాలం మనకి ఇంట్లో ఏముండక్కర్లేదు, వేసుకో ఉన్నంతకాలం ఏముండక్కర్లేదు, ఏంటమ్మా వండుకోక్కర్లేదు, ఏమి వండుకోక్కర్లేదు, హ్యాపీగా ఉండొచ్చు. కొన్నిసార్లు వేసుకో ఎలక్ట్ చేస్తున్నారు వాళ్ళని. ఏం చెప్తున్నాడు? మీరు అనుకుంటున్నారు నేను చనిపోతున్నాను, మళ్ళీ 3వ దినాన తిరిగి లేస్తాను. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, రోమా సామ్రాజ్యానికి రారాజుగా యేసుప్రభుని చూసి, ఆ పొలిటికల్ పార్టీ కాకుండా ఈ పొలిటికల్ పార్టీలు యేసుప్రభు లీడరు, మేమంతా కూడా మినిస్టర్ పోస్ట్ కొట్టేస్తాం అని ఆలోచనతో ఉన్నారు. అందుకని యేసుప్రభు అంటున్నాడు, 3వ దినాన నేను తిరిగి లేస్తాను, చంపబడతాను ఫస్ట్ టైం చెప్పాడు. ఏమండి, దేవుడు ఒక మొహరు పలుకున్నాడు, 2 మార్లు నిలబడ్డాని. గమనించాల్సిన దేవుడు చెప్తూ ఉంటాడు, పదే పదే తెలియజేస్తూ ఉంటాడు. కొంతమంది అనుకుంటారు పదే పదే తెలియజేసినప్పుడు మనం ఇట్టే గుర్తుపట్టగలగాలి. రెండోసారి ప్రభు చెప్తున్నారు ఇదే గ్రంథంలో 9వ అధ్యాయం 30వ వచనంలో గమనిద్దాం. 31-32 మళ్ళీ యేసు ప్రభు రెండోసారి ప్రెడిక్ట్ చేస్తున్నారు, రెండోసారి తెలియజేస్తున్నారు. ఎలాగైనా ఆయన తన శిష్యులకు బోధించు, వారు ఆయన్ను చంపేదారు. హల్లెలూయా. మీకు ప్రశ్న వేస్తాను, చెప్పండి, ఎవరు యేసు ప్రభుని చంపారు? ఇక్కడ రాయబడింది కదా, వారు ఆయన్ని చంపేదారు అని. యేసు ప్రభుని మనుషులు చంపగలరా? యేసు ప్రభుని ఇక్కడ రాయబడింది, వారు ఆయన్ని చంపేదారు.
ఎవరు చెప్పారు? రోమా సైనికులు యేసుప్రభుని చంపారా? ఎవరు యేసుప్రభుని సిలువ మీద ఆయన ప్రాణం పోయేలాగా వివిధ రకాల శిక్షలు వేసి ఆయన్ని చంపారు? యేసుప్రభు అంటారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు తన మాటలు ఆ రెడ్ లెటర్స్, నేను ఇదే వాడతాను బైబుల్, కారణం తెలుసా? ఇందులో యేసుప్రభు రాసిన మాటలు క్లియర్గా ఉంటాయి. 10వ అధ్యాయంలో 17వ వచనంలో యేసుప్రభు ఒక మాట అంటున్నారు, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఎందువలననే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. ఆ కింద వర్స్ ఎవడునో నా ప్రాణం తీసుకోలేడు. రోమా సైనికులు తీసుకోలేరు, ఫరో తీసుకోలేడు, ఎవరు పిలాతు తీసుకోలేరు, ఎవరు తీసుకోలేరు. యేసుప్రభు అంటాడు, నేనే దాన్ని పెట్టాను, నేనే దాన్ని తీసుకున్నాను. ఎంత ఈజీగా చెప్తున్నాడండి ప్రభు, ఎంత ఈజీగా చెప్తున్నాడు. ప్రాణం గురించి పెట్టాడంట, తీసుకున్నాడంట. సింపుల్గా ఎలా ఉంది తెలుసా? మాటలు ఎలా ఉందో తెలుసా? మీకు ఎలా అర్థమవుతుంది నాకు తెలియదు, కానీ నేను అనుకున్నాను ఫ్రిడ్జ్లో కూలింగ్ బాటిల్ పెట్టాం, తీసుకున్నాం అని ఎంత సింపుల్గా ఉందో. యేసుప్రభు ఏమంటాడు అలాగా? మా అన్నాన్ని నేను పెట్టాను, ప్రాణాన్ని పెట్టాను అంటే ప్రాణం మీదకి వచ్చినాడు. మనుషులు ఎలా ఉంటారో తెలుసా? రాత్రి ఒకటి హాస్పిటల్స్కి వెళ్ళాను, ప్రేయర్ చేయడానికి వెళ్ళాం. అతను చావు బతుకుల్లో ఉన్నాడని రమ్మంటే వెళ్ళాను. సరే ప్రేయర్ చేయడానికి వెళ్ళాను. వెళ్ళి వచ్చిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత అలాగే సిద్ధు బయటకు వచ్చినప్పుడు నేను పరిచయం చేసేందుకు మా చెల్లి అని చెప్పి నేను పరిచయం చేస్తున్నాను. ఇక్కడే పరిచయం చేస్తుంది, ఐసీయూలో చేస్తున్నాను. కానీ వెంటనే నేను అప్పుడు ప్రేర్ చేసి వచ్చాను కదా. ఇప్పుడు ఈ స్టాఫ్ నర్స్ కాస్త డాక్టర్ అయిపోయింది. ఒకసారి తిరిగి అమ్మ పక్కనే ఉన్నారమ్మ, మీరు ఏదో చూడన్నామా అంటే నేను అనుకుని ఇప్పుడు దాకా నాతో మాట్లాడి ప్రేయర్ ఒకసారిగా పక్కనే, అంటే తను చేస్తున్న వాడు పక్కనే ఆయన ఉన్నాడు అనమాట. మేము పక్కనే ఉంటున్నానంటే మీరంటే ఆలోచించాల్సిన నేను మనసులో అనుకున్నదండి, నేను తప్పుగా అనుకోలేదు. నేను అనుకున్న విషయం ఏంటంటే ప్రాణం మీదకి వచ్చినప్పుడు మనిషి ఏదైనా ఖర్చు పెడతాడు. కాబట్టే యోగు విషయంలో దేవుడు ఏమన్నాడు? యోగు విషయంలో తన ప్రాణాన్ని ముట్టకుండా ఏదైనా చేసుకో అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎవరండి మన డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు? నిజమే, డాక్టరే, అవునా కదా? ప్రేయర్ చేయించుకుని వెళ్దాం. గమనించండి, ఈ మధ్యన నాకు చిన్న ఇష్యూ జరిగింది. ఈ యొక్క విజయనగరం ప్రాంతం నుంచి సంథింగ్ గోగులి అయితే ప్రేయర్ చేయమని ఫోన్ చేస్తుంటే ఒకరోజు చేస్తాం, అయిన తర్వాత మరుసటి రోజు అలా అభ్యర్థన చేస్తారు, ఆ మరుసటి రోజు అలా పాప్చర్ చేస్తారు. నిన్న చేశాను కదా ప్రేయర్, మళ్ళీ ఎవ్రీడే అలా పెట్టుకున్నారంటే డైలీ మార్నింగ్ ప్రేయర్ లాగా ప్రేయర్ చేయాలి. నాకు 4th డే నాకు ఇంకా పేషెన్స్ లాస్ అయిపోయి ఫోన్ ఎత్తలేదు. ఎందుకంటే నిన్న చేశాను, మొన్న చేశాను, ఆ ముందు రోజు చేశాను, సేమ్ ప్రేయర్ అని నేను ఎత్తలేదు. 4వ రోజు ఎత్తపోయేటప్పటికి ప్రభు నా మీద స్ట్రైక్ చేశాడు. నా మీద స్ట్రైక్ ఏంటి తెలుసా? మాట్లాడటం మానేశాడు. తెలుసుకోవాలి, మనకి మాట్లాడట్లేదు. ఏంటి నేను ఫోన్ కాల్ ఎత్తలేనందుకు అంత స్ట్రైక్ అవసరం? మాట్లాడలే, తెలిసిపోతున్నా. పీస్ లేదు లోపల. పీస్ లేకపోయేటప్పటికి నాకు అర్థమైపోయింది. మీరు నమ్ముతారు నమ్మరు, మరుసటి రోజు ఆ ఫోన్ వస్తే ఫస్ట్ రింగ్ ఎత్తేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వచ్చింది? దీంతో గొడవ, దీంతో మనకి ఎందుకు పెట్టుకోవడం అవసరం అంటారు. గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక విధంగా వాళ్ళ విశ్వాసం ఏంటంటే రోజు ప్రేర్ చేస్తే తగ్గుతుంది. ఎందుకంటే ఫస్ట్ రోజు జ్వరంతో ఉండేవారంట, మరుసటి రోజుకి తగ్గిపోయిందంట. ఓకే, మళ్ళీ పక్క వాళ్ళకి వచ్చిందంట, మళ్ళీ ఆ పక్క వాళ్ళకి ప్రేయర్. గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ విశ్వాసం అదనుకోండి. నాకు తెలియదు, కానీ నాకేమనిపించింది, ఒక పక్కన ఇంకోతో మాట్లాడుతూ ఫోన్ వచ్చింది, రిజెక్ట్ చేశాను. నేను రిజెక్ట్ చేసి నన్ను రిజెక్ట్ చేశాను. ఎందుకంటే నేను ఇంకా అందుకే ఆ ఫోన్ నెంబర్ ప్రత్యేకంగా సేవ్ చేసుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. సరే, గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రియులు గమనించండి, యేసు ప్రభువు ప్రార్థనలు ఆలకించేవాడు. యేసు ప్రభు అంటున్నాడు, నా ప్రాణాన్ని నేనే పెట్టాను అంటున్నాడు. కాబట్టి మనుషులుగా మన ప్రాణాలు పోయినప్పుడు ఈరోజు శాంతి సుధాకర్ గారు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఇజ్రాయిల్లో మనకి నిరీక్షణ లేదా? బ్రదర్ చెప్పారు, చేంజ్ ఆఫ్ అడ్రస్ బిల్లి గ్రహంగా చెప్పినట్టు లేదా మనకు నిరీక్షణ?
అని ఆలోచిస్తే బైబిల్లో ఆదికాండంలో మీరు చూస్తే ఒక ఆయన యాకోబు చనిపోయినప్పుడు మనుషులు ఎలాగా సంతాప దినాలు ప్రకటించారో తెలుసా? ఏడుస్తున్నారు. ఎన్ని రోజులు ఏడ్చారో తెలుసా పిల్లరా? ఒకసారి చూద్దాం, ఆదికాండం చూద్దాం. ఆదికాండం 50 అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. అతని గూర్చి ఐగుప్తీయులు చెప్పాలి. ఎన్ని దినాలు అంగలార్చారు? 70 దినాలు అంగలార్చారంట. 2 చేతుల పైకి తెలుస్తుంది కదండి. ఎందుకంటే అంగలార్చారు? అరే మా నాయకుడు చనిపోయాడు, అరే ఇజ్రాయిల్ పెద్ద చనిపోయాడు. గమనించాల్సిన విషయం ఏంటంటే పిల్లలు ఆలోచించండి, ఈ రోజుల్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, 3వ రోజు ఇన్సూరెన్స్ ఎక్కడ ఉందో చూస్తున్నారు. ఓకే, ఏది సాయిదాలు ఎక్కడైతేనే అది దొరకలేదు అనుకో, నాకు కొట్టేస్తాను, నీకు కదా అప్పగించాలి, కనబట్టలేదు. ఇంకా కనీసం ఆ దుఃఖం నుంచి బయటపడకపోతే అమ్మ ఇప్పుడు ఫోటో తీసుకుని ఇవ్వకపోతే గవర్నమెంట్ కుదరదంట. గమనించాల్సిన విషయం ఏంటంటే పిల్లలు ఆలోచించండి, 70 దినాలు వాళ్ళు ఏం చేశారు? అంగలార్చారు. స్వయాన యేసు ప్రభు లాజరు నుంచి ఏడ్చాడు. బైబిల్ చెప్తున్న మాట, బైబిల్లో అతి చిన్న మాట అదే, యేసు ఏడ్చాడు. జీసస్ వెప్ట్ అనే మాట బైబిల్లో చిన్న మాట. జాన్ 11:35, యోహాను 11:35 రాయబడిన మాట. యేసు ప్రభువే స్వయాన లాజరు కోసం ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు తెలుసా? ఎంతగానో ప్రేమించాడు, ఆ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించాడు. మార్త, మరియా, లాజరు వాళ్ళు ఏడుస్తున్న దుఃఖంతో, ప్రభు నువ్వు ఉంటే నా తమ్ముడు ఇక్కడ ఇలాగ ఈ పరిస్థితి వచ్చేది కాదు ప్రభు, ఇంట్లో మగవాడిని కోల్పోయావు ప్రభు. ఏడుస్తుంటే పిల్లరా యేసు కూడా ఏడ్చాడని బైబిల్ తెలియజేస్తుంది. హల్లెలూయా. ఎమోషనల్ యేసు ప్రభు, భావోద్వేగం కలిగిన యేసు ప్రభు అని మీరు నన్ను అడిగితే, యేసయ్యకి దాహం వేసిందా? వేయలేదా? యేసు ప్రభుకి ఆకలి వేసిందా? వేయలేదా? యేసు ప్రభు నీళ్ళ నాల పడవలో పడుకున్నారా లేదా? గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన 2 విధాలుగా భూమి మీదకి వచ్చారు. ఒకటి మనిషి రూపంలో వచ్చారు, సముద్రం మీద నడుస్తూ దైవ రూపంలో వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించండి పిల్లరా, 70 దినాలు అంగలార్చాడు. ఇది నాన్న జ్ఞాపకం చేసుకోవడం తప్పులేమి లేదని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే బైబిల్ చెప్తున్న మాట, నిరీక్షణ కలిగి ఉన్న పుట్టినవాడు గిట్టగా మానడు. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక, ఇది మనం చదువుకుందాం, చేతులు మనం చదువుతా ఉంటాం. ఇక్కడ రాయబడిన మాట చూసారా? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతని వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా ఒక ఇష్టం లేదు. ఇంకో మాట, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన కదా, అదే ప్రకారం హల్లెలూయా. యేసు ప్రభు ఎలా లేచాడో శామ్యూల్ సుధాకర్ గారు కూడా లేస్తారు. హల్లెలూయా. మీరు నేను కూడా అలాగా లేస్తాం. బైబిల్ తెలియజేస్తుంది నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నాము. దేవుడు ముందుగానే గమనించండి, ఆ భక్తులకు తెలియజేశాడు, మరణం గురించి భయపడేవారుగా ప్రభు బిడ్డలు ఉండకూడదని జ్ఞాపకం చేసుకోవాలి. మరణమా నీ యొక్క ముల్లెక్కడ, సమాధి నీ యొక్క విజయం ఎక్కడ? క్రిస్టియన్ లైఫ్ స్టార్ట్స్ అట్ ద పాయింట్ ఆఫ్ డెత్. గమనించండి, మరణం దగ్గరే నిజమైన క్రైస్తవ జీవితం ఆరంభమవుతుందని నిరీక్షణ. మనందరి నిరీక్షణ ఉంది. ఏంటో నిరీక్షణ? యేసు ఎలా లేచాడో మనం కూడా లేకపోతున్నాం. 2 చేతుల పైకి తెలిసి వెళ్తాం. తండ్రి వెళ్ళిపోయాడు, మిలిటరీ ట్రైనింగ్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు కొడుకుని ముద్దు పెట్టుకున్నాను, వెళ్ళిపోతున్నాను, నేను కాల్ వచ్చింది, నాకు పిలుపు వచ్చింది, వెళ్ళిపోతున్నాను అన్నాడు. సరే తల్లి బిడ్డ తీసుకుంది, డాక్టర్ చెప్పేశారు, వెళ్ళిపోయాడు. వస్తున్నప్పుడు కొడుకు అడుగుతున్నాడు, అమ్మా డాడీ మళ్ళీ ఎప్పుడు వస్తారు, వస్తారమ్మా అంటే ఆ తల్లికి ఏం చెప్పాలో తెలియలేదు. తెలియకపోతే ఒక చెట్టును చూసింది. చెట్టు చూసి ఏమో తెలుసా, నాన్న ఈ చెట్టు ఆకులు ఏ కలర్లో ఉన్నాయి చెప్పు అంటే, పచ్చగా ఉన్నాయమ్మా, ఇవి కలర్ మారుతాయి కదా,
ఈ కలర్ మారిపోయినప్పుడు దోర రంగులోకి ఆ కలర్ వచ్చినప్పుడు కొద్ది కలర్ షేడ్ అవుతున్నప్పుడు అప్పుడు మీ డాడీ వస్తారమ్మా అని చెప్పుకొచ్చింది. కుర్రోడు రోజు నడుచుకుని వెళ్తూ వస్తున్నాడు, రోజు చూస్తున్నాడు చట్నీ. ఎందుకని ఎప్పుడు ఆకులు మారినప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారు అప్పుడు డాడీ వస్తారని చెప్పారు కదా అని చెప్పి వాళ్ళ వెళ్తున్నప్పుడు ఒక దినాన ఈ కలర్ మారిని దోర రంగులోకి వచ్చిన ఆకులు కుర్రోడు గెంతులేస్తున్నాడు, సంతోషిస్తున్నాడు, తల్లితో చెప్తున్నాడు అమ్మ డాడీ వచ్చేస్తారంటే ఎలా తెలుసు నీకంటే అమ్మ ఆ చెట్టు ఆకులు రంగు మారిని అమ్మ, కలర్ మారిందమ్మా అని చెప్పుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దినాన యేసు ప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు చెప్పారు, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పారు. ఏమని చెప్పారో తెలుసా? నేను వచ్చే ముందు ఏం జరుగుతాయి అనే విషయం తెలియజేశారు. ఆ మాటను చూసి మనం ముగిద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనాన్ని యేసు వారితో ఇట్లా మోసపరచకుండా చూసుండి అనేకులు నా పేరట వచ్చి యుద్ధముల గురించి యుద్ధ సమాచారం గురించి వినబోదు, మీరు కలవరపడకుండా చూసుకుని అంతము వెంటనే రాదు. చూడండి, ఇక్కడ చాలా విషయాలు చెప్పాడు. జనం మీద జనమని, రాజ్యం మీద రాజ్యమని, కరువులని, భూకంపాలని, ఇవన్నీ వేదనలకు ప్రారంభం అని బైబిల్లో ఇవన్నీ సూచనలు కనబడుతున్నాయి. ఇక్కడ చూసారా, నేను క్రీస్తులని పలువురు చెప్పి మోసపరచుదురు. గమనించండి, అందరూ నన్ను అడుగుతున్నారు ఈ మధ్యన, జగన్ గారు 5,000 అందుతున్నాయని మీకు అడుగుతున్నారు. ఏదమ్మా మాస్టర్ 5,000 ఇస్తాను, జగన్ గారు 5,000 అందుతున్నాయని నన్ను అడుగుతున్నారు. నాకు అందరూ, నేను పన్ను కడుతుంటాను గవర్నమెంట్కి, నాకు అందరూ చెప్పాను. కానీ నా ఫ్రెండ్ చెప్పాడు, పాస్టర్ గారు ఆయన చెప్పారు, శ్రీకాంత్ గారు మీకు తెలియదు, పొట్టగొడుగుల్లో వచ్చేసరికి పాస్టర్లు ఈ మధ్యకాలంలో ఎలాగా ఏం లేదండి. అప్పుడు దాకా చర్చిలో వెళ్ళాల్సి ఉండేవారు. ఇప్పుడు తెల్ల షర్ట్ తెల్ల ప్యాంట్ వేసుకున్నారు, బ్యాగ్ వేసుకున్నారు, సర్టిఫికేట్ తెచ్చుకున్నారు, వీటి కొనేసుకున్నారు 1000 రూపాయలు పెట్టి. కొనేసిన తర్వాత గవర్నమెంట్కి అప్లై చేస్తున్నారు. ఏమని? పాస్టర్ నేను. ఎందుకమ్మా? ఎంత రోజులు? 5,000. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని తట్టుకోలేక నేను అదే సరిగ్గా ఏంటంటే ఓకే అంటే మన డబ్బుల కోసం మనుషులు రకరకాల ప్రయత్నాలు. సరే, గమనించాల్సిన విషయం తక్కువ మాస్టర్లు అయిపోతున్నారు. ఓకే, ఆలోచించాల్సిన విషయం ఏంటి తెలుసా? బైబుల్లో అంత్యక్రీస్తు వస్తాడు, అద్భుతాలు జరుగుతుంటాయి, మెస్సయ్య పక్కన గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ ముందు జరిగే విషయం ఏంటంటే, కొంతమంది నేనే వేసుకోమని చెప్తూ తిరుగుతారంట, నేనే క్రైస్తవం చెప్తారు. ఈరోజు వీళ్ళు ఎలాగైతే దీనికోసం తయారయ్యి 5,000 కోసం అలాగ ఎత్తుతున్నారు గెటప్స్. గమనించాల్సిన విషయం ఏంటి తెలుసా? ఆ దినాన క్రీస్తును మేమేమని చెప్పి అంత పోటీగా జనాలు మోసపూరితమైన ఆత్మతో మన మధ్యకు వస్తారు. బైబిల్ చెప్పి యుద్ధాలు వస్తాయంట, అలాగే ఏంటంట భూకంపాలు వస్తాయంట. కుర్రాడు చెప్తున్నాడు, అమ్మ రంగు మారిపోయింది, డాడీ వచ్చేస్తున్నాడు. ఆ రంగు ఏంటో తెలుసా? ఆ దోర రంగు కళ్ళు మారడం ఏంటో తెలుసా? ఇప్పుడు నీవు నేను చూస్తున్న ఈ యొక్క సైన్స్ అండ్ ఈ యొక్క సూచనలో కరువు ఎక్కడికక్కడ. నిన్న ఐ థింక్ ఐసా ఒక సముద్రం పొంగుతున్నట్టుగా సైలెంట్గా వేవ్ వస్తున్నట్టుగా చూశాను. చూస్తే ఆలోచించండి ఏంటంటే, బహుశా ఎక్కడో ఏదో జరగబోతుంది. ప్రభు ఏం చూపించినా మనకి ఎందుకు చూపిస్తాడు? ప్రేయర్ చేయమని చెప్తాడు అన్నమాట. ఇక్కడ ఫస్ట్ టైం ఉపవాస ప్రార్థన పెడుతున్నప్పుడు నేను చెప్పాను, విశాఖపట్నం సముద్రానికి ఎందుకు జరగబోతుంది, రాబోతుంది అంటప్పటికి అప్పట్లో స్టార్టింగ్లో సునామీ వచ్చింది. సునామీకి ఒకటి హుదూద్ వచ్చింది. వచ్చిన తర్వాత మన ఇంటి దగ్గర నెమ్మల్ గారు ఉండేవారు, ఆవిడ చెప్పుకొచ్చారు, ఫోన్ చేశారు, బాబు నువ్వు ఎప్పుడో చెప్పు, మా మేము గుర్తుపెట్టుకున్నాం, ఇది ఏదైనా అలా వచ్చింది. గమనించండి, ఏం కాదండి, ప్రభు నాకు అలాగా బయలుపరిచాడు. గమనించిన దోర రంగులో మారడం అంటే ప్రస్తుతం జరుగుతున్న విషయాలు. నిరీక్షణ ఏంటో? నిరీక్షణ యేసు ప్రభు రాబోతున్నాడు. దాంతోపాటు యేసు ఎలా లేచాడో మనం కూడా అలా రాబోతున్నాం. చదువు ప్రభు నామస్తులు. హల్లెలూయా. ప్రభు నందు మృతులందు వారు ధన్యులు. బ్లెస్డ్ ఆర్ ద పీపుల్ హూ డైడ్ ఇన్ క్రైస్ట్. దేంట్లో మృతి చెందడం చెప్పండి? సినిమా హాల్లో చనిపోవడం ఘోరం, కార్ యాక్సిడెంట్ చనిపోవడం ఘోరం కదా.
కత్తిమహిషాలు చనిపోయారు. సెన్సేషనల్ విషయం అన్న, మీకు తెలిసిన విషయం అన్నారు. ఏంటంటే అది ఎదురు చనిపోయారు కదా, అలాగా కత్తిమహిష చనిపోయాడు. మనం ఏదో అనుకుంటాం కదా. సరే, గమనించాల్సిన విషయం ఏంటంటే దేంట్లో చావని నేను చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. కరోనా వీడియో సెల్ఫీ పెట్టుకున్నాడు ఫాస్ట్ గా పెట్టుకున్నారు, చనిపోతున్నారు. డాక్టర్ చెప్పారు ఇంకా లేదు, సెల్ఫీలు పెట్టుకుని వీడియో కెమెరా ఆన్ చేసి చెప్తున్నాడు. ఏం చెప్తున్నారు సార్, ఇదిగో భూమి మీద ఉన్నప్పుడే నువ్వు తెలుసుకో రెండు మార్గాలు, అయితే నీకు పరలోకం లేకపోతే నరకం వేసుకోవడంకో. నేను ఈ భూమి మీద ఉన్నప్పుడు నమ్ముకున్నాను, సేవ చేశాను, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నీ సంగతి ఏంటి అని వీడియో చేసి, ఇదే నా చివరి సువార్త అని వీడియో చేసి చనిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగుతాను. నేను అంటాను, ప్రభువు నన్ను నిద్రించిన వారు ధన్యులు. హల్లెలూయా. ఈరోజు మనందరికీ ఒక నిరీక్షణ, ఒకటి వేసుకుని రాబోతున్నాడు, 2 ఏసు లేచినట్టుగా మనం రాబోతున్నాం, 3 గమనించండి, ప్రభువు నన్ను నిద్రించిన ధన్యులు. ఆ ధన్యుల్లో సామెత సుధాకర్ గారు ఉన్నారు, ఆయన మనం కొద్దిగా కలుసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయనకి భూమి మీద ఉన్నంతసేపు ఒక నిరీక్షణతో ముందుకెళ్ళారు. అలా మనం కూడా ముందుకు సాగుతాం. దేవుడి మాటలు మనకి దేవుడి విషయం కాక కలుసుకుందాం. లేచినప్పుడు కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం.